ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టారు తప్ప ఒక్క రూపాయి రిలీజ్ చేయలేదు, ఒక కార్పొరేషన్ వేయలేదు, చెప్పలేదు. ఏమైనా పేరుకు మాత్రమే ప్రకటించుకుంటూ పోవడం తప్ప చేసేదైతే ఇప్పటివరకు ఒక్కటి కూడా ఏమి కనపడలేదు. మీరు మా అన్న చెప్పినట్టుగా తమిళనాడులో 69% చేస్తున్నారు బీసీలకు, ఇక్కడ చేయడానికి తప్పేముంది? దాదాపు 90% మంది ఉన్నట్టు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు. రియల్లీ అది ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ అందరు సోదరులం అంతా కలిస్తే 90% ఉంటే, ఓసీలు 10% ఉంటే, మా ఓట్లన్నీ తీసుకొని మీరు అధికారంలో కూర్చున్నారు కానీ బీసీల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళకు న్యాయం చేయడం మేమెంతో మాకంతా న్యాయం చేయడానికి మీకేమి ఇబ్బంది వస్తుంది? ఒక మిత్రుల్ని అడిగితే బీసీలు మంత్రులు తక్కువగా ఉన్నారు మీరు ఇవ్వండి అని అడిగితే ఏ వాటానా ఇవ్వాలా, ఏ షేర్లు ఇవ్వాలా? 42-43% ఉన్నోళ్ళం కదా, వాళ్ళ శాతాలు వాళ్ళ ప్రోరేటా ప్రకారం ఇవ్వాలా, మీకున్న దాంట్లో ఇవ్వాలంటే మేమందరం ఓట్లు వేస్తేనే కదా మీరు అక్కడ కూర్చునేది, మా వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా అక్కడ కూర్చునే, అది కూడా ఎందుకు కౌంట్ చేయరు? కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా బీసీలంతా ఐక్యమై కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి.